క్యాలిక్యులేషన్ ఎర్రర్స్. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ని దీని గురించి చెప్పాలంటే ఒక గంట మాట్లాడుకోవచ్చు. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ కనుక గమనించినట్లయితే మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా 2024లో ఇచ్చింది. 2 bodies A and B of same mass undergo completely inelastic one-dimensional collision. The body A moves with velocity v1 while body B is at rest before collision. The velocity of the system after collision is v2. The ratio of v1 by v2. ఇక్కడ గమ్మత్ ఏంటంటే చాలా మంది గందరగోళం పడ్డారు. ఎందుకు గందరగోళం పడ్డారు చెప్తా చూడండి. ఇక్కడ యాక్చువల్గా రొటీన్ గా వచ్చేటువంటి విషయం ఏంటంటే 2 బాడీస్ రాసుకున్నాం అనుకోండి. ఒకటి m1 ఇంకోటి m2. సాధారణంగా దీని వెలాసిటీ v1 దీని వెలాసిటీ v2 రొటీన్. బాడీ 1కి వెలాసిటీ v1 బాడీ 2కి వెలాసిటీ v2 వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏమి కొత్తగా ఏమిలా బాడీ ఏ బాడీ బి తీసుకున్నప్పుడు బాడీ ఏ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v1. ఇది ఏ అనుకోండి, v1తో మూవ్ అయింది. వైల్ బాడీ బి ఈజ్ అట్ రెస్ట్. సో దీనికి వెలాసిటీ లేదు, ఇది రెస్ట్. ఇది వచ్చే దాంతో కొలైడ్ అయిన తర్వాత ఏమన్నాడు, ఇది కంప్లీట్లీ ఇనలాస్టిక్ వన్ డైమెన్షనల్ కొలిజన్. కంప్లీట్లీ ఇనలాస్టిక్ వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటే ఆఫ్టర్ కొలిజన్ 2 బాడీస్ కి ఒకే వెలాసిటీ ఉంటుంది, కామన్ వెలాసిటీ ఉంటుంది. సో కాబట్టి ఆ 2 స్టిక్ కూడా అవ్వచ్చు. సో రెండిటికి వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ కాన్స్టెంట్ కాబట్టి మనకి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేయొచ్చు. కన్జర్వేషన్ లీనియర్ మొమెంటంలో mv1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ m. జనరల్ ఇక్కడ v కామన్ అని రాస్తాం. వాడు v కామన్ ని v2 గా ఇచ్చాడు. చాలా మంది బాడీ 1కి v1 బాడీ 2కి v2 అనుకుంటారు. కాదు 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 ఈ v2 అనేటువంటిది కొలిజన్ తర్వాత బాడీ 1 వెలాసిటీ బాడీ 2 వెలాసిటీ కూడా. సో ఇక్కడ అడిగిన రేషియో ఏంటంటే మనకి ఇక్కడ v1 v2ల రేషియో. సో ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ కొడేస్తే మనకి 2 మిగులుతుంది ఇక్కడ. సో v1 ఈజ్ ఈక్వల్ టు 2v2. సో v1 ఈజ్ ఈక్వల్ టు 2v2 కాబట్టి v1 బై v2 ఈజ్ ఈక్వల్ టు 2:1. సో ఇది క్వశ్చన్. దీన్ని పట్టుకొని వేలాడారు చాలా మంది పాపం. v1 v2లు ఇచ్చిన వెలాసిటీస్ కదా అనుకొని దాని నుంచి ఏదో చేయడానికి ప్రయత్నించారు. సో మై డియర్ చిల్డ్రన్ జాగ్రత్తగా ఉండండి. అంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు జరిగే పొరపాటు ఇది. ఓకే.